పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా కాకినాడ జగన్నాథపురం జె రామారావుపేటలోని ఫంక్షన్ హాల్లో మక్కా మసీద్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు ఆత్మీయతకు మరియు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం మరియు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం మైనారిటీల అభివృద్ధికి, వారి విద్య మరియు ఉద్యోగ అవకాశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మైనారిటీల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రంజాన్ పండుగ ప్రజల మధ్య ప్రేమ, సోదరభావం మరియు ఐక్యతను పెంపొందిస్తుందని, ముస్లిం సోదరులు ఆరోగ్యం, సుఖశాంతులతో జీవించాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్కా మసీద్ కమిటీ అధ్యక్షుడు అస్రిఫ్ అలీ, కార్యదర్శి వల్లీ బాషా, మైనారిటీ నాయకులు ఎండి ఖాన్, ఎస్కే రహీం, ఎంఏ తాజుద్దీన్, ఎండి అన్సర్, సయ్యద్ అలీ, అన్వర్, ఇమాం సాహెబ్, ఆయేషా, అక్బర్ బాషాతో పాటు స్థానిక నాయకులు పసడుగుల శేషగిరిరావు, బొడ్డు శివాజీ, పెర్ల రాంబాబు, మండపక దుర్గా ప్రసాద్, తెప్ల రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా వాళ్ళు చాలా ఏ స్థితిలో ఉన్నారు అని చెప్పి చాలా కమిషన్స్ అయ్యి చెప్తున్నాయని చెప్తే అప్పట్లో ఆయన మీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు లిస్ట్ అవుట్ చేయండి, లిస్ట్ అవుట్ చేస్తే వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇద్దామని చెప్పి గతంలో సుమారు 300 నుంచి 400 ఇళ్ళు ఇవ్వడం జరిగింది గతంలో. అలాగా ఏంటంటే ఈ లోన్లు కానీ మైనారిటీ లోన్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ జగన్నాథపురం ఏరియాలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం ద్వారా ముస్లిమ్స్కి పెళ్ళిళ్ళు అవుతుంటే పేదలకి గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇచ్చే సాంప్రదాయం ఉండేది 50,000 రూపాయలు. అది గత ప్రభుత్వం తీసేసింది, ₹1 కూడా ఇవ్వలేదు, ₹1,00,000 ఇస్తానని చెప్పేసి. కానీ మేము మాత్రం చాలా మందికి 50,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. అలాగే ఏంటంటే కొండబాబు గారు ముస్లింలకి అంటే చాలా అభిమానం, ఎందుకంటే ఆయన గురువు గారు వ్యాపారంలో ముస్లిము, ఆయన చాలాసార్లు మాకు చెప్పారు. ఆయనకి ఏంటంటే ముస్లింల పట్ల ఎక్కువగా ప్రేమ ఆప్యాయత ఉండడానికి అదొక కారణం. ఏంటంటే ఆయన ముందు నుంచి కూడా అందరి గురించి ఆలోచించి అందరికీ సేవ చేయాలి, అంతే తప్ప మనం ఏదో సంపాదించుకుందాం అన్న దృక్పథంలో రాలేదు. ఫస్ట్ నుంచి కూడా బడుగు బలహీన వర్గాలలో ఒక మంచి నాయకుడు. ఆయన అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఏది కావాలన్నా కూడా ఓపెన్గా ఆయన దగ్గరికి ద్వారాలు ఎప్పుడు తెలుసుంటాయి, మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు, వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. చెప్పుకొని ఆయన ప్రతి సమస్యను కూడా ఆయన దగ్గరుండి పరిష్కరిస్తున్నారు ఇటీవల కాలంలో. కాబట్టి మన ముస్లిం సోదరులందరూ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా ఎమ్మటే ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకుల ద్వారా, మా టీడీపీ నాయకుల ద్వారా తీసుకెళ్ళి చేసుకోగలరని చెప్పేసి మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రైతు బజార్ ఆల్రెడీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనకి కసిపూర్లో పెట్టాం, ఆల్రెడీ తను కూడా తీసుకున్నాం, సంస్థాపన చేస్తాం. ఈలోగా పెట్టినప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, మన గవర్నమెంట్ పోయింది. తర్వాత వారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని వేరే ఆఫీస్ ఇస్తారు. అది సెంటర్ పాయింట్ మనకి నర్సవరంలో చాలా మంచి స్థలం. ఇప్పుడు పెట్టాలంటే మనకి స్థలం లేదు ఎక్కడ కూడా, జనరల్గా చెప్పాలంటే. అదేవిధంగా ఈ సెంటర్లో ఆజాద్ చౌక్ కట్టాలని చెప్పి డిజైన్స్ తీసుకొచ్చారు. ఇక్కడ ఇప్పుడే చూశాను, 3 డిజైన్లు తీసుకొచ్చారు. 3 మీరు అందరూ కలిసి మెజారిటీ ఇందులో ఏది బాగుందంటే అది ఇక్కడ పెట్టిద్దామని సందర్భంగా మీరు అందరూ అనుకుని పెద్ద లేదనుకుంటేది మనం చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటాం. అదే మీరు అందరూ కూడా అల్లా దయ వల్ల మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికలన్నీ నెరవేరాలని, మీరు అందరూ బాగుండాలని, మీ ఎమ్మెల్యే కొండబాబు మీకు ఎప్పుడు అండగా ఉంటాడని కూడా సందర్భంగా తెలియజేస్తారు. ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తున్న మీరు బాగుంటారు, అందరూ బాగుంటారు. ఈ ప్రభుత్వం కూడా ఈరోజు ఏదైతే కూడా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ముస్లిం పట్ల ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎప్పుడు తపన పడుతూనే ఉన్నారు. మీ అందరూ తెలుసు, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఎన్నో లోన్లు ఇచ్చాము. ఆడవాళ్ళకు కూడా మిషన్ ట్రైనింగ్ ఇచ్చి మిషన్ కూడా ఇచ్చాం. ఇక్కడే చాలా మంది మహిళలకి, ముస్లిం మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ కూడా ఇచ్చాం. అదే కాకుండా చాలా మంది వ్యాపారం చేసుకుంటారంటే ముస్లిం సోదరులకి లోన్లు ఇచ్చాం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా. అదేవిధంగా రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళు. అదే
గత మైనార్టీ కార్పొరేషన్ లోన్లే లేవు గత ప్రభుత్వంలో, ఇవ్వలేదు కూడా, మిషన్ కూడా ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఇద్దామంటే డబ్బు లేదు, డబ్బులన్నీ అవపడేశాము, ఏమి లేవు. ఇది వాస్తవం, మీ అందరికీ తెలుసు. మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది, ప్రభుత్వం కష్టపడుతుంది. ఈ కష్టపడే దాంట్లో ఈరోజు పిల్లలందరినీ బాగా చదివిస్తున్నారు. మీరందరూ కూడా చదువుకున్న పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలని ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కష్టపడుతున్నారు. మీ సందర్భంగా తెలియజేస్తుంది, ఉద్యోగాలు రావాలి.